కంగ్రాచులేషన్స్ అయ్యా. నాకు చెప్పకుండా పెళ్ళైతే చేసుకున్నావు గానీ ఒక సన్నుడుగానే ఏర్పాటు తొందరగా చెయ్యి. మేము కొద్ది కాలం ఆగి మరి అదే షార్ప్నెస్ లేకపోవడం అంటే. ఇక్కడ నువ్వు డిలే చేసావంటే అక్కడ మీ రాజబాబు ఆంజనేయులు ఫాస్ట్ అయిపోయి నీకే కాంపిటీషన్ అయిపోతారు. కాస్త తొందరపడు. నేను తొందరపడతాను సరేనండి, వాళ్ళని ఆలస్యం చేయటం ఎలాగాని. మరి ఆంజనేయులు అన్నయ్య ఆండి లంకకి ఎలా పంపాలో నాకు బాగా తెలుసయ్యా. ఏమిటి మీ తమ్ముణ్ణి విజయవాడ ట్రాన్స్ఫర్ చేయాలా? ఎందుకు చేయాలి? ఏ మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని ఒకే ఒక్క గదిలో కలర్ టీవీ లేదనుకో, అది కొని మా ఆవిడకి ఇచ్చి రసీదు నాకు చూపించినా చేస్తారా? చేస్తారా అంట. చేస్తారా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అర్థమైతే ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళు 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 వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ గొడవ ఏంటి? గొడవేమీ లేదు సార్. I am ex-head master of అప్పాపురం అప్పర్ ప్రైమరీ స్కూల్. దట్ ఫెలో ఆంజనేయులు మా అల్లుడు మీ దగ్గర పనిచేస్తున్నారు సార్. పండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చెయ్యాలి సార్. శ్రీకాకుళమా? అది పనిష్మెంట్ ఏరియా కదండి. అందుకే వాడిని అక్కడ పంపించాలండి. ఇక్కడ ఉంటే అర్థమైన ఆడవాళ్ళతో తిరిగి మా అమ్మాయిని చిత్తహింసలు పెట్టేస్తున్నాడు. కొంతకాలం అక్కడికి పంపించామనుకోండి బుద్ధి వస్తుందని. అదే సంగతి. అట్లాంటి రాస్కెలకి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని మీ అల్లుడికి పనిష్మెంట్ ఇవ్వాలి. మరి అదే మ్యాటర్ తెలియకుండా మాట్లాడటం అంటే. మీ డాబా మీద గదిలో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి అది కొని అమ్మకిచ్చి రసీదు మీకు చూపిస్తున్నారు కాబట్టి. ఏమిటి? ఆఫీసర్కి లంచం ఇస్తావా? లంచం ఇచ్చినందుకు పనిష్మెంట్ గా మీ అల్లుణ్ణి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశా. ఓ ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. అగో ఇంకోసారి ఏబిసిఆర్ కొనుక్కొచ్చి రసీద్ చూపించావో మీ అల్లుడికి ప్రమోషన్ ఇచ్చేస్తా. నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ ని కరెక్ట్. ట్యాకిల్ చేయటం మనుషులకి ఎంత రిస్కో. గాడ్ బ్లెస్ యు. వాట్? కృత్రిమంగా బిడ్డను కంటారా? మీకేమైనా మతిపోయిందా? అసలు మీ ఇద్దరు భార్యాభర్తలేనా? భలే వాళ్లే. అంత అనుమానం అయితే ఆవిడ తాళి మీద నా వేలి ముద్దలుంటాయి, చూసుకోండి. మరైతే లక్షణంగా కాపురం చేయండి, పిల్లలు పుడతారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అర్థమైంది. చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు, పాపం ఓ ఫెలో. ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడ్డం ఎందుకు? ట్రీట్మెంట్ తీసుకుంటే నయమైపోతుందిగా. అవునులేండి, ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఏమన్నారు? భలేవారండి, నేను పర్ఫెక్ట్. కాకపోతే అది చాలా లాంగ్ ప్రాసెస్ కదా. మాకు మగపిల్లలు వెంటనే కావాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. అర్జెంట్ గా కావాలంటే ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీనా? మీరు వెంటనే వెళ్లి మెంటల్ హాస్పిటల్ చెక్ చేయించుకోండి. అది కాదు డాక్టర్. ఏది కాదమ్మా, అతనికి తెలియదు. ఆడదానివి నీకైనా తెలియకర్లా? ఈ మాత్రం దానికి మీ ఇద్దరు పెళ్లిందుకు చేసుకున్నారు? అసలు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా కొంతకాలం కలిసి కాపురం చేయాలి. అర్థమైందా? థ్యాంక్ యూ డాక్టర్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఛీ, ప్లాన్ అంతా అప్సెట్ అయింది. వెధవ్ సైన్స్ అడ్వాన్స్ అయిందంటారు గానీ పిల్లలు పుట్టాలంటే ఇంకా పాత పద్ధతేనా? ఛీ, ఇదే అమెరికాలో అయితేనా? అమెరికా సంగతి క్లింటన్ చూసుకుంటాడు. ఈ లోపల మా ఆంజనేయులు అన్నయ్య, మీ రాజబాబు అన్నయ్య మగ పిల్లల్ని కనేస్తారు. అయితే డాక్టర్ చెప్పినట్టు చేయాల్సిందేనంటవా? నాకు ఇష్టం లేదు భాను, కానీ నువ్వు అమెరికా వెళ్ళాలి కదా, అందుకే గుండె రాయి చేసుకుని ఒప్పుకుంటున్నాను. సరే. చైనీస్ క్యాలెండర్ ఒకటి ఉంది. దాని ప్రకారం 3 రోజులు కాపురం చేస్తే ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడట. ఓకే, అయితే నాకోకే. అంటే 3 రోజులు ఏమైనా తక్కువ? 72 గంటలు, 4320 అవును. ఈ లోపల మీ లలితోదిన నెల తప్పకుండా జాగ్రత్త పడాలి. ఇవి గర్భ నిరోధక మాత్రలు. రోజు కోడి చొప్పున పాలలో కలుపు. ఊరుకోండి, ఎవరైనా చూస్తారు. గదిలోకి వచ్చేదాకా ఆగలేరా? నేను ఆగలేను లలిత. నువ్వా? కొత్త పెళ్లి కూతురు కొన్నాళ్ల పాటు వంటింట్లోకి రాకూడదంటారు. పాలు నేను తీసుకొచ్చిస్తాను, నువ్వు వెళ్ళి మల్లెపూలు పెట్టుకో. థ్యాంక్ యూ. ఏమిటి అలా దాచుకుంటున్నావు? ఏం లేదు వదినా, చదువుకోవడానికి గైడ్స్. చూసావక్క, మన
మల్లెపూలు తీసుకొచ్చాడు. చెరిసగం తీసుకుందాం పట్టు. ఓహోహోహో, మా మీద ఎంత భక్తి, మరిదంటే నీలాగుండాలి. ఆమా, అంటే అది మీ ముగ్గురికి తీసుకొచ్చాను వదిన. ముగ్గురికినా? ఓహో, మీ ఆవిడ కోసమా? అలా రా దారికి, లేకపోతే మా దగ్గరే దాస్తావా? ఇదిగో అమ్మా బాను, మీ ఆయన ఉసురు మాకెందుకు? ఇవి మన ముగ్గురికి తెచ్చారక్క. ఎవరి కోసం తెచ్చారో మాకు తెలుసులే. మరి ఇంత పొడుగు కాకపోయినా ఏ జారడో మూరడో మాకు తెస్తారులేమా మీ బావలు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళమ్మా. ఈనాటి మొదటి రేయి నూరేళ్ల జంట హాయి, ఈనాటి మొదటి రేయి మూన్నాళ్ళ ముచ్చటోయి ఆ పైన చెల్లదోయి, మూన్నాళ్ళ ముచ్చటోయి. అన్యోన్యము కల జతగా ఆనందంగా ఉందాం, దాంపత్యానికి రుజువు కంపెడు పిల్లలు కందాం. లక్షల విలువను చేసే పుత్రుడు ఒక్కడు చాలోయ్, స్టేట్స్కి వీసా తెచ్చే పరిమిత సంతతి మేలోయ్. మూన్నాళ్ళ ముచ్చటోయి ఆ పైన చెల్లదోయి, మూన్నాళ్ళ ముచ్చటోయి. చైనా పంచాంగంలో చెప్పిన ముహూర్తం చూసి నీనా కలలను తీర్చే మగనలు సును పొందాలోయ్. ఆలు మగలము అయినా విరహముతో గడపాల, అమ్మా నాన్నల చేసి విడదీసే కొడుకేలా. ఈనాటి మొదటి రేయి నూరేళ్ల జంట హాయి, మూన్నాళ్ళ ముచ్చటోయి ఆ పైన చెల్లదోయి, మూన్నాళ్ళ ముచ్చటోయి. ఏంట్రా నాయుడమ్మా తెగ చదివేస్తున్నావు? ఇండియన్ పీనల్ కోడ్ లో కొత్త లూప్ హోల్ ఏమైనా దొరుకుతుందేమోనని. అన్నిటికంటే పెద్ద లూపు ఇంకోటి ఉంది కదా, ఏంటది? అదే నీకు లాయర్ డిగ్రీ ఇవ్వటం. ఆ లుక్కే వద్దు, కాలుద్ది నాకు. ఇది ఆల్వేస్ బర్నింగ్. ఏంటా నసుకుడు, ఉప్పుట్లా 3 కంచాలు తిని లూపు హోల్ చెప్పటమేనా? ఇంట్లో పని చేసి చచ్చేదేమైనా ఉందా? అవతల మాసిన బట్టలు చూడు ఎట్లా కంపు కొడుతున్నాయో. వెళ్ళి లాంటి కేసా. నీ మాసిన గుడ్డలు నేను లాండ్రీలో వెయ్యాలా? నువ్వు పని చేయరా, బాత్రూమ్ లో బట్టల సోపు ఉంది, శుభ్రంగా నువ్వే ఉతికాయి. ఏమండి ఒకసారి ఇలా వస్తారా? తెలివితేటలు నువ్వు. వస్తున్నా. ఏంటి తను? ఆ ఇంట్లో అలాంటి పనులు చేయించకూడదండి. నువ్వు ఇలా అంటున్నావు గానీ వాడి జాతి కాలనీలో అందరి బట్టలు ఉతికించాలనుకున్నాను. వద్దండి ప్లీజ్, ఆయన అలా ఇన్సల్ట్ చేయొద్దు. ఇచ్చిదానా, చెట్లు నాటడం దగ్గర నుంచి తలలు నరకడం వరకు వాడికి అన్ని పనులు తెలుసు. వాడి గురించి నీకు తెలియదు. నాకు తెలుసండి, ఆయన మా నాన్న. నిజం చెప్పడం ఇష్టం లేక మీ దగ్గర దాచాను. అవునండి, జైలుకెళ్ళి వచ్చినా ఆయన బుద్ధి మారలేదు. 50 లక్షల ఆస్తి వస్తుందని బోస్ అనే వ్యక్తిని నన్ను పెళ్లి చేసుకోమన్నారు. 50 లక్షల? యు మీన్ 50 lakhs? అవునండి. నా పేరు దక్షిణామూర్తి అండి, టూ మచ్ ఫేమస్ క్రిమినల్ లాయర్ని. అలాగా అండి, నా పేరు రాజబాబు. తెలుసుకునే వచ్చా. మీకు రహస్యం చెప్పాలి. క్రిమినల్ రహస్యాలు నాకెందుకండి, వెళ్ళి జడ్జికి చెప్పండి. అందుకే కాలుద్ది. ఈ రహస్యం మీకు చెప్తే 50 లక్షల రూపాయలు వస్తుంది. 50 లక్షలా? నిజమా?
అందుచేత భాను బోసుల కంటే ముందు మీరు మోపిల్లాన్ని కనాలి. మీ వెనకాల నేనుండి కథంతా నడిపిస్తాను కదా. ఇక్కడ ఓ సంతకం పెట్టండి. ఏంటిది? 50 లక్షలు నీకు వస్తే నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వాలి కదా. ఆ విషయం దస్తావేజుల మీద టైప్ చేయించాను. సంతకం పెట్టు. ఈ రహస్యం నాకు తెలిసిపోయిందిగా, మరి నీకు 25 లక్షలు ఎందుకు ఇవ్వాలి? అక్కడే కాలుద్ది. ఈ విషయం మిగతా వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళు రేసులోకి వస్తారు. ఎవరికి తెలియకుండా ఉండడం కోసం. క్రిమినల్ లాయర్ అనిపించావు. ఈ క్షణం నుంచి నువ్వు కార్యసాధనలో ఉండు. విజయ్ నీదే. ఆల్ ది బెస్ట్. నాకెలాగూ పిల్లలు పుట్టే యోగం లేదు. నువ్వు 2 పిల్లల్ని కని నాకో పిల్లాన్ని నువ్వు. ఇద్దరిని నీకే ఇచ్చేస్తాను వదినా. నేను అమెరికా వెళ్ళిపోతానుగా. అదేమిటి అప్పుడే వచ్చేసారు? ఆయనకి తలనొప్పిగా ఉందంటక్క. ఆఫీసులో అమృతాంజనం లేదు, అందుకని సెలవు పెట్టి వచ్చేసాం. లలిత త్వరగా అమృతాంజనం పట్టరా. వస్తున్నానండి. అమృతాంజనమే? అమృతాంజనం ఉంటే ఆశ్చర్యపోతావే. నువ్వు ఎప్పుడు రాసుకోలేదా? ఛీ, పాడు. ఆ? హ్మ్. ముందుగా మనకే మగపిల్లాడు పుట్టాలి. ఆ 50 లక్షలు మనకే రావాలి. చదవనయ్య. జోకర్ మార్చేది ఏంటో నీ మొహం. మరి నాకు ఒక్క జోకర్ పడలేదు. అలాగని జోకర్ మారుస్తావా? అందుకే నీకు ఉద్యోగం రాంది. దానికి దీనికి లింక్ పెట్టకు. బాసు? తీసుకో. అయితే షో. స్వీట్ తీసుకో బాసు. ఏంటో నా స్పెషల్ బర్త్డేనా మ్యారేజ్ డేనా? అంత సస్పెన్స్ మీ అన్నయ్య రాగానే చెప్తాను. అలాగే థ్యాంక్స్. బాగా అడుగా అనేసాడు. చలానయ్య నువ్వు కూడా స్వీట్ తీసుకో. వదిన ఏదో గుడ్ న్యూస్ చెప్తుందట. నాకు తినాలని లేదు. ముందు ఆ న్యూస్ ఏమిటో చెప్పు. అదేనండి, ఎప్పటి నుంచో మీ ఆఫీస్ పక్కన స్కూల్ కి నేను ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నాను కదా. ఆర్డర్స్ ఇవాళ వచ్చాయి. ఏడిసినట్టుంది. నీకు నా ఆఫీస్ పక్కకి ట్రాన్స్ఫర్ అయితే నాకు శ్రీకాకుళం పక్కకి ట్రాన్స్ఫర్ అయింది. లక్కీ ఛాన్స్ నాదే. చదవరు ఏం బాసు, మీ అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయితే నీకు ఆనందంగా ఉందా? అది కాదు వదిన. అంత దూరం ట్రాన్స్ఫర్ అంటే ప్రమోషన్ వచ్చి ఉంటుంది కదా. ప్రమోషన్ వస్తే నాకు అన్నయ్య పాకెట్ మనీ పెంచుతాడు కదా, అందుకని. ఏడ్చావులేరా? అక్కడ సాధారణంగా పనిష్మెంట్ మీద పంపిస్తారు కదరా. నువ్వేం తప్పు చేసావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆఫీస్ అని అడిగితే కొన్నాళ్ళైనా అక్కడ పని చేయక తప్పదంటున్నాడు. ఎప్పుడు జాయిన్ అవ్వాలట? ఎల్లుండే. రేపే బయలుదేరాలి. కానీ కానీ రాజబాబు, నీకు రహస్యం చెప్పి ఎన్నాళ్ళైందయ్యా? నువ్వేం సాధించావు? వేస్ట్. నా లోపమే లేదండి. ఇంతకు ముందు అలా టచ్ చేసినా లేదో వాంతులు చేసుకునేది. ఇప్పుడు ఆఫీసుకు సెలవు పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రయత్నం చేస్తున్నా గానీ వర్కౌట్ కావడం లేదు. అర్థమైంది. ఇదంతా శత్రుకుటం పనిన పన్నాగం. దాన్ని ఛేదించాలంటే నేనే స్వయంగా రంగంలో దిగుతాను. రేపటి నుంచి మీ ఇంట్లో మకాం పెడుతున్నాను. మీరెవరైనా మా వాళ్ళు అడిగితే ఏమని చెప్పాలి? వెరీ సింపుల్. మా దూర బంధువు అజారుద్దీన్ దగ్గర క్రికెట్ నేర్చుకోవడానికి అత్తి నుంచి వచ్చాడని చెప్పండి. ఏంటి భాను, శుభార్త తెచ్చావా? ఫెయిల్ అయ్యాం. చేచి మంచి ఛాన్స్ పాడు చేసావు. నీలోనే ఏదో లోపం ఉంది. నాలో ఏ లోపం లేదని డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. అయితే ఆ డాక్టర్ లోనే ఏదో లోపం ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు నిన్ను చేసుకోవడం నాది బుద్ధి తక్కువ. సారీ భాను, ఏదో కోపంలో అనేశాను గాని లోపం నాలో కూడా ఉంటుందిగా. నేను ఆవేశంలో అనేశాను. లోపం నాలోనే ఉండుంటుంది. లేదులే భాను, లోపం నాదే. కాదు, నాలోనే లోపం ఉంది. కాదు నాలోనే కాదు, లోపం. నాలోనే లోపం. కాదు నాలోనే లోపం ఉంది. వేస్టేజ్ రామాయణం అంటే అసలు లోపం నాది. చేతగాని సన్నాసికి సీక్రెట్ చెప్పి మెంటల్ టెన్షన్ కొని తెచ్చుకున్నాను. ఇదే గనక మీ బ్రదర్స్ కి చెప్పుంటే ట్విన్స్ మగ కవల పిల్లల్ని ఇచ్చేవారు. హలో, మా డ్యూటీ ఏంటో మాకు తెలుసు. మీరు ఊరికే నక్షత్రకులాగా మా వెంట పడక్కర్లేదు. సరే, ఆ డ్యూటీ మీదే ఉండండి. ఈసారి ఏదైనా తేడా వచ్చిందనుకో, నాది అసలే క్రిమినల్ బ్రెయిన్. రిజల్ట్ ఏమొస్తుందో నాకే ఇక తెలియదు. తమరు బయలుదేరచ్చు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఏమిటి వీడిలో బెదిరిస్తున్నాడు? వాడిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. ఇంతకీ మన ప్రోగ్రామ్ ఏమిటని? కథ మళ్ళీ మొదటికొచ్చింది గనక చైనీస్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ 3 రోజులు కాపురం చేయాలి. తప్పదంటావా? సరే, అయితే ముహూర్తం ఎప్పుడు? వచ్చే శుక్రవారం. ఓహోహో. హలో రాజబాబు, బాగున్నావా? వచ్చారా? అవును. లలితం ఎక్కడ? లోపల ఉందండి. అన్నయ్య ఆ. అన్నయ్య, ఈయన దక్షిణామూర్తి గారని లలిత పెద్దన్నయ్య బావమరిది పినతండ్రి మనోడికి అన్న. మరే, చాలా సంతోషం. రండి. లలిత, మీ పెద్దన్నయ్య బావమరిది పినతండ్రి మనోడికి అన్న వచ్చాడు. ఎప్పుడు వచ్చారన్నయ్య? అంతా బాగున్నారా? బానే ఉన్నారమ్మా. అందరూ ఒకటే పనిగా నేను అడగమని చెప్పారు. అవును, మీరు క్రికెట్ గట్టి తెచ్చారేమిటి? కొంపదీసి మీరు నాలా క్రికెట్ ప్లేయరా? ప్లేయర్ అని మెల్లగా అడుగుతారంటే బ్రహ్మాండమైన ప్లేయర్ ని అజర్ దగ్గర కొత్త టెక్నిక్ నేర్చుకుందామని వచ్చా. ఏంటి సార్ అలా చూస్తారు? అజారుద్దీన్ గారికి నేనంటే పిచ్చి ప్రేమ. ఒకసారి రారా,
కొన్ని మెళుకువలు నేర్పిస్తానని ఒకటే గొడవ. అందుకే అలన్ బోర్డర్ అంటారు, మంచి బ్యాట్స్మెన్ అంటే అతను చేసే బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి కాక పిచ్చి స్వభావాన్ని బట్టి ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కొంటూ స్పిన్ బౌలర్స్ తెచ్చేస్తూ అలా పరుగు చేస్తూ పరుగు నీకు స్నానానికి నీళ్లు తోడి అరగంట అయింది. కంటిన్యూ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రామిస్. ఇలారా, ఈ రోజు నుంచి మీరు తినే తిండి, తాగే నీరు, పడుకునే పక్క నేను చెక్ చేయకుండా మీరు వాడటానికి వెళ్ళేది. అర్థమైందా? బోసు, అయ్యో, ఏమైంది బోసు? వేలు పచ్చడైపోయింది వదినా. అయితే పసుపు వేయాల్సిందే. ఉండు. పసుపా? ఏమిటా ఏమైంది? వేలు చట్నీ అయిపోయింది అన్నయ్య. వదినా పసుపు తెస్తానంది. వెధవ మూట వైద్యాలు వీళ్ళను ఉండు, నేను డెటాల్ తెస్తాను. డెట్టాలా? ఏది? అన్నయ్య డెట్టాలు తెస్తాడు. తెట్టాయిలా ఫెనాయిలా? దెబ్బతో రక్తం గడ్డగడుతుంది చూడు. పట్టు. ఏమిటే అబ్బా, పసిపేసావా? ఇంకా రాయం కాస్త కాలం రాయాల్సింది. సెప్టిక్ అయి వేలు తీసేవాడు. ఉండు, తగ్గిపోదు తగ్గిపోదు తగ్గి పదవే కాఫీ ఎద్దు కదా. అమ్మా, నేను నెల రోజుల నుంచి చూస్తున్నాను. గంటకోసారి ఈ బీరువా తీస్తాడు, వేస్తాడు. నేను చూశానేమో నన్న కంగారులో గట్టిగా తలిపేసుకుని వేలు నలగొట్టుకున్నాడు. ఇందులో ఏదో ఉందండి. అలాగా, కా చూద్దాం. ఏమిటండి అది? అయితే మనకెలా? ముద్దు ముర్రు అంటే ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే, రీకానలైజేషన్ మరో ఆపరేషన్ ఉంది. అది చేయించుకుంటే మనకి మగపిల్లాడు పుట్టచ్చు. 50 లక్షలు మనమే కావచ్చు. కపిల్ దేవ్ ఎలా కొడతారు తెలుసా? కమాన్ దక్షిణమూర్తి గారు, ఇంత కాలానికి ఫాస్ట్ బౌలింగ్ చూపించే ఛాన్స్ దొరికింది. వచ్చేయండి. ఫాస్ట్ బౌలింగ్ ఇప్పుడేంది సార్, ఇంకెప్పుడైనా చూసుకుందాం. అదే వాళ్ళే మీకోసం ఆఫీసుకి సెలవు కూడా పెడతాను. రండి. ఆఫీసుకి సెలవు పెట్టారా? దక్షిణామూర్తి అయిపోయావరా? దక్షిణామూర్తి, దక్షిణామూర్తి, ఇదిగో దక్షిణామూర్తి. ఇదిగో, ఏమైనా నీకు? ఇదిగో, దక్షిణామూర్తి, దక్షిణామూర్తి. అక్కినే నాగేశ్వరరావు అందమైన నటుడు. హౌరా మేలు 6 గంటలు లేట్ గా వస్తుంది. మెడ్రాస్ కాకినాడ జానే వాళ్ళకి సర్కార్ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా వచ్చుతున్నది. రేపే మంత్రివర్గ విస్తరణ, ఎల్లుండి రాష్ట్రపతి పాలన. టమాటోలు కిలో 5 రూపాయలు. ములక్కాడల సంగతి నాకు తెలీదు. దక్షిణామూర్తి, ఇంతమంది కనుక్కొని చెప్తా. దక్షిణామూర్తి, చిక్కబుక్క రైలే, అది రెండి నీ స్టైలే. అయ్య బాబోయ్, నాకు మామిడి పండు ఒకటి కావాలి. మామిడి పండు కోసిస్తే తింటాను. వృక్షో రక్షిత రక్షిత. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తా. ఓకే, ఆగు. ఏంటమ్మా ఇది? నా పర్మిషన్ లేకుండా ఏం తాగొద్దని చెప్పానా? ఇదేమిటి, పాలలో ఏదో తేడా కనపడుతుంది. 1 మినిట్, జస్ట్ వెయిట్. సంగతి తెలుస్తాను కదా. ఇక్కడ ఉన్నావా? ఇవి తాగ. చూసావా, ఇల్లుకి అబార్షన్ అయింది. నీకు గర్భం రాకుండా ఎవరో కుట్ర పన్నుతున్నారు. మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆపరేషన్ సక్సెస్ అయింది. మీకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెన్నై చెన్నై చెన్నై. బాబాయ్కో బుజ్జిబాబు పుట్టపోతున్నాడు కదా, వాడు నీకేమవుతాడే? తమ్ముడు. నీకు? అన్నయ్య. కాదు, తమ్ముడే. అక్కకి తమ్ముడు అయితే నాకు తమ్ముడేనా? అంతే. ఏ? ఎందుకంటే వాడు నీకన్నా బుల్లిగా బుజ్జిగా ఉంటాడు కదా, అందుకని. బాబాయ్ బాబాయ్, ఆ. ఫస్ట్ నేను ఎత్తుకుంటా బాబాయ్. ఆ. ఏం కాదు, ఫస్ట్ నేనే ఎత్తుకుంటా. నువ్వు వాడిని ఎత్తుకుంటే నేను గిల్లుతా, నువ్వు వాడిని ఎత్తుకుంటే నేను కొరుకుతా.
నువ్వు వాడిని ఎత్తుకున్నావు అంటే నేను చంపుతా. ఓర్ నాయనో, చూడపోతే మీరిద్దరు వాడు పుట్టగానే నరికి పోగులేసేటట్టున్నారే. ఇందా నెమ్మది. డాడీ నిన్న పొద్దునగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారన్నయ్య? పెళ్లికి. గుడికా పెళ్లికే? అదేరా, గుళ్ళో పెళ్లికి. మా ఫ్రెండ్ తమ్ముడు పెళ్లి అయితేను వెళ్ళొస్తున్నాం. రండి. వెళ్ళి ఆడుకోండి అమ్మా. ఏమండి, చైనా క్యాలెండర్ ప్రకారం రేపు చాలా మంచి రోజండి. మనకి తప్పకుండా బాబు పుడతాడు. అమ్మ నా వదిను, ఈ రహస్యం మీకు కూడా తెలిసిపోయిందా? నమస్కారం సార్. నమస్కారం. ఏమిటయ్యా మరి అంత డల్గా ఉన్నావు? అంతా తమదయ్య. మొగుడు పెళ్ళాలని విడదీసి పుణ్యం కట్టుకున్నారుగా. ఇప్పటికైనా భార్య మీద గౌరవం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. భార్య మీద గౌరవం కలగడం ఏమిటి? అదేనయ్యా, నువ్వు మీ ఆవిడ్ని తెగ హింసించేస్తున్నావని మీ మామగారు వచ్చి నా కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే తప్పనిసరి ట్రాన్స్ఫర్ చేశా. అదేమిటి సార్, మా మామగారు నా పెళ్లికి ముందే పోయారుగా. పోయారా? పోయారా? మరైతే నిన్ను పనిగట్టుకుని ట్రాన్స్ఫర్ చేయించిన వాళ్ళు ఎవరై ఉంటారప్ప? నేను ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఎవరికి లాభం? ధర బాగుంది కదండి. షారుఖ్ ఖాన్ యాక్షన్ సూపర్. నాకేం నచ్చలేదు. అయినా ఒకరి పెళ్ళాన్ని ఇంకోటి ప్రేమించడం ఏమిటి అసహ్యంగా? సర్లేండి, నీకేది నచ్చదు. వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ పట్టండి. హాయ్ అమ్మా. హాయ్ సుధా, బాగున్నావా? నాకే వండర్ఫుల్ గా ఉన్నాను. మీ ఆయన? అవును. అసరే మీ ఆవిడేది? ఇంకా పెళ్లి చేసుకోలేదు. సరే రండి, మా హస్బెండ్ పరిచయం చేస్తాను. ఆ తర్వాత ఆ తర్వాత ఏముందంటే, ఏమండి, ఇతను సుధాకర్ అని నా క్లాస్మేట్. హలో హలో. కాలేజ్ రోజులో నా బెంచ్ మేట్. మే ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ అంటే మే ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చాలా మంది అనుకున్నారు. బట్ ఆ గోల్డెన్ ఛాన్స్ మీరు కొట్టేసరిగా. తీసుకోండి. కనీసం కూల్ డ్రింక్ అయినా కలిసి తాగుతున్నాం. ఇదే కాలేజీ రోజుల్లో అయితే 1/2 తాగేవాళ్ళం కదమ్మా. కృష్ణమూర్తి వేసుకోబంతే. ఎక్కడుంది? ఒకటి. జీడిపప్పు వేయలేదేంటి? ఆగండి ఆగండి. నీకు అసలు బుద్ధి ఉందా? నోటి దగ్గర ఉప్మా లాక్కుందంటావు. మీరు తినే సాలిడ్స్, తాగే లిక్విడ్స్, పీల్చే ఎయిర్ నేను చెక్ చేయాలని మీకు తెలుసుగా. నీ చెక్కింగ్ అక్కర్లేదు. మా సంగతి మేము చూసుకోగలం. నువ్వు ఇక మా ఇంటి నుంచి వెళ్ళొచ్చు. అలాగా? ఇంకా నీకు మగపిల్లాడు పుట్టను లేదు, 50 లక్షల రూపాయల ఆస్తి చేతికి రాను లేదు, నా వాటా 25 లక్షలు నాకు ఇవ్వను లేదు. అప్పుడే గెట్అవుట్ అనే స్టేజ్కి వచ్చారనమాట. గట్టిగా రొకాయ బాబు, మా వదిన విన్నదంటే ఈ రహస్యం వాడికి తెలిసిపోతుంది. వింటే విన్నామండి, అసలు ఆవిడ పిల్లలు పుట్టే ఛాన్సే లేదు కదా. 42, 44, 48, 54, మీకు రహస్యం 58. నన్ను ఆపగా సెంచరీ పూర్తి చేయని ఒక్క బంతితోనే సెంచరీ పూర్తి చేసి వరల్డ్ రికార్డు స్థాపిస్తా. నన్ను ఆపగా 22, 74, 82, 86, 88. అబ్బా, బంగారం అంటే ఛాన్స్ మిస్ చేసావు కదే, రన్అట్ చేసావు. ఏమిటి ఇప్పుడు చెప్పు. కానీ మనకేం లాభం? నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదుగా. నీ తెలివి తెల్లారనట్టుంది. నాకు పుట్టకపోతేనే నీకు ఇంకో పెళ్లి చేస్తే మీకు పుడతారుగా. టీమ్ నుంచి రిటైర్ అవ్వాల్సిన స్టేజ్ లో మళ్ళీ టెస్ట్ మ్యాచ్. తప్పదు. ఇవి రన్స్ కాదు, పరిగెత్తితే తేలిగ్గా వచ్చేయడానికి. రూపాయలు 50 లక్షలు. మీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఆ చెల్లాయి కడుపున ఒక మగపిల్లాడు పుడితే 50 లక్షలు. आजा आजा राजा बेटा లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్, తేరా వెంట కాసుల పంట. లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్. కన్న తల్లిని కాకపోయినా నిన్ను పెంచితే చాలు నాయనా. మొదటి గీతలో బ్రహ్మరాతని కళ్ళ కిందుగా మార్చిరాయన. కప్పు కప్పు కొట్టి పాత ఫర్నిచర్ని వీధిలోకి వెళ్ళగొట్టనా. చిత్తుగా
కాగితంగా ఉన్న జీవితాన్ని వందనోటులాగా మార్చరా ఆశలన్నీ తీరినట్టే చూడలేని వాళ్ళ కంట శుభ్రంగా తుంగుకొట్టి సొంపులింట చేరనంట లక్ లక్ లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్ లక్ లక్ లక్కీ ఛాన్స్ లక్ లక్ లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్ లక్ లక్ లక్కీ ఛాన్స్. సార్ టెలిగ్రామ్. ఎవరికి? ఉమ్మా గారికి సైన్ చేయండి. స్టార్టింగ్ ఫ్రైడే ఆంజనేయులు. అన్నయ్య ఇక్కడికి వచ్చాడంటే కొంప మునిగిపోతే ఆంజనేయులు అన్నయ్యని వదిలిని కలవనీయకుండా చేయాలి. అంటే స్టార్టింగ్ లోంచి ఐఎన్జి ఇంగ్ పీకేస్తే స్టార్ట్ అయిపోద్ది అంతే. స్టార్ట్ ఫ్రైడే ఆంజనేయులు. ఈ దెబ్బతో వదిన శ్రీకాకుళం వెళ్ళిపోతుంది, అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు. వదినా, చిన్నదినా, ఏంటి బోసు? అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు. స్టార్ట్ ఫ్రైడే. మీ అన్నయ్య రేపు శుక్రవారం నన్ను బయలుదేరమ్మన్నారు బోసు. ఈస్ట్ కోస్ట్ టికెట్ కొనుక్కొస్తాను. థ్యాంక్ యూ బోసు. పర్లేదు వదినా. ఏమండి శ్రీకాకుళం నుంచి మీ తమ్ముడు ఉమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఉమ్మగాని అక్కడికి వెళ్ళిందంటే మనకు పోటీగా తయారవుతారు. ఎలాగైనా వెళ్లకుండా ఆపాలండి. అదెంత పని, ఎలా ఆపుతామో చూస్తూ ఉండు. అమ్మా ఉమా, ఏంటి బాబు? ఆంజనేయులు ఆఫీస్ ఫోన్ చేశాడమ్మా. లీవ్ దొరక్క నేను రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడట. ఇప్పుడు లీవ్ శాంక్షన్ అయి తనే వస్తున్నట్టు చెప్పన్నాడు. ఏమిటి, తనే వస్తున్నాడా? కొంప మునిగిపోయిందే. ఎలాగైనా సరే అన్నయ్య ఇక్కడికి వచ్చేసరికి వదిలి ఇక్కడ ఉండకూడదు. ఎలా? బ్రదర్, సీరియస్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. గురుగారు టెలిగ్రామ్. అర్జెంటా అన్నయ్య? ఎమర్జెంట్. అన్నయ్య శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చేసరికి వదిన బెంగళూరులో ఉంటుంది. వా 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 వా, క్యా సీన్ హై. అయ్యో ముసలి మొహల్లా ఉంది. జుట్టు కాస్త ముందుకు లాక్కోండి. పెళ్లి చూపుల్లో కుర్రాళ్ళలా కనపడాలి. త్వరగా కానివ్వండి, బయటకు టైం అవుతుంది. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకూడదని గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేస్తే దేశానికి పట్టిన దరిద్రం వదులుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మేము ఇక్కడ కూర్చున్నది దూరదర్శన్లో లాగా స్పీచ్ వినడానికి కాదండి, పర్సనల్ గా కొంచెం మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడుకోండి, నాకేం డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ నీకు కాదు, మాకు. సారీ. ఏం లేదు, చైనీస్ క్యాలెండర్ ప్రకారం మనం కలుసుకోవాల్సింది 3 రోజులని చెప్పావు, గుర్తుందా? కానీ ఎలా కుదురుతుంది? ఉన్న 2 రూమ్లు ఫుల్లు. మరి మా ఇంట్లోనూ కుదరదే, మా చిన్ననే వచ్చుంటాడు. ఇప్పుడు ఎలా? త్వరగా. ఏమిటండి, ఎక్కడ దాకా బయలుదేరారు? అదే తీర్థయాత్రలకయ్యా. మీ అక్కయ్య ఎప్పటి నుంచో గొడవ చేస్తోంది. సరదాగా ఓ వారం రోజులు పుణ్యక్షేత్రాలు తిరగొద్దామని. అయితే మీరు ఎలాగో ఉండరుగా, మీ బెడ్రూమ్ తాళాలు మాకు ఇవ్వచ్చుగా. అలాగే. వద్దమ్మా, నా కర్మ చూసావుగా, గొడ్రాలు బతుకు. ఈ గది వద్దులే. నిజమండి, అదేమిటో ఒక్కొక్క రూమ్ ఎవ్వరికీ అచ్చిరాదు. వాస్తులోనూ ఆ లోపం ఉంటుంది. వెళ్ళరండి. వస్తావమ్మా? వస్తావా? మీరు మాట్లాడుకోండి బాబు. ఇప్పుడు ఎలా? తాళం వేసుకెళ్ళిపోయారే. ఏం పర్లేదు, డూప్లికేట్ కి నా దగ్గర ఉంది. ఉమా, ఉమా, ఉమా. ఎరా ఇదేనా రావడం? అవునన్నయ్య. ఉమా వాళ్ళ అన్నయ్య సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వస్తే బెంగళూరు వెళ్ళిందిరా. బెంగళూరు వెళ్ళిందా? ఇదిగో టెలిగ్రామ్. అన్నయ్య, ఇది బెంగళూరు నుంచి వచ్చిన టెలిగ్రామ్ కాదు, చూడు. అవునరా, ఇది లోకలే. అయితే ఎక్కడికి వెళ్ళిందంటావు? ఆ సుధాకర్ గారితో హనీమూన్ కి. నీకు మతిగాని పోయిందేమిట్రా? సుధాకర్ ఉమా చిన్నప్పటి నుంచి స్నేహితులు, కలిసి చదువుకున్నారు. అంత మాత్రం చేత అక్రమ సంబంధం అంటగడతావా? ఆ మాటకొస్తే వాడు 4-5 సార్లు మన ఇంటికి వచ్చేళ్ళాడు. ఏమిటి, ఇక్కడికి కూడా వస్తూ ఉండేవాడా? వస్తే అనుమానిస్తేనా? నువ్వు లక్ష్య చెప్పు, వాడు చాలా ఉత్తముడు. ఇక మన ఉమంటావా బంగారం లాంటి పిల్ల? అవునులే, వాడు ఉత్తముడు, ఇది బంగారం. మధ్యలో నేనేగా వెర్రి బాగుల వాడిని. అందుకే ఇద్దరు కలిసి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశారు. సరేలే. ఎందుకంటే అంత అబద్ధం చెప్తారు? పాపం ఉమా, అపశుభం తెలియని పిల్ల. నాకు మాత్రం తెలియదంటే వాళ్ళ కాపురం చెడగొడతానా? మనకి మగపిల్లాడు పుట్టగానే నిజం చెప్పి క్షమించమన్నాం. వాళ్ళని అలా విడదీయడం పాపం అండి. కొంచెమైనా పాపం చేయకపోతే 50 లక్షలు ఎలా వస్తాయి? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో. భాను, భాను,
భాను, ఏంటి నీ జడంటే నాకెంత ఇష్టమో తెలుసా? చెప్పు. నువ్వు అలా 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 నడుస్తుంటే నీ వెనక ఆ జడ ఇలా 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 ఊగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఎలా లంకె బిందెల్ని కాపాడుతున్న త్రాచుపావులాగా ఉంటుంది. మ్వా! ఏంటిది, నిజంగానే తాచుపావులా ఉందా? అంతే మరి. పాప పీపీ ఏమిటి ఊదే సన్నాయిలా? ఎక్కడ? ఏమిటి ఏమిటి? పాము పాము సిటీలో కూడా పాములు వస్తాయా? నాన్ సెన్స్. అది మీ అంత తెలివైన పాము కాదులేండి. సిటీలోకి రాకూడదని దానికి తెలియదు. భాను, ఆ దుడ్డుగా తీసుకో, తీసుకురా. బావా పావుని చంపుతావా? అవును. అది పావు కాదు బావా. పాము కాదా? కాదు, నాగదేవత. బాను పుట్టక ముందు నుంచి అది మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది తెలుసా? అసలు మా అమ్మ బతుకున్న రోజుల్లో ప్రతి నాగులు చదివి దానికి పాలు పోసేది. దాన్ని చంపకూడదు బావా. పైగా పాముని చంపితే పిల్లలు పుట్టారని, ఒకవేళ పుట్టినా పిచ్చోళ్ళుగా పుడతారని మా అమ్మ చెప్పేది. పిచ్చోడైనా పర్లేదు, మగ పిల్లడైతే చాలు. పోన్లేండి, ఎందుకు వచ్చిన గొడవ? మనం హాల్లో పడుకుందాం. మరది ఏది? అమృతాంజనం. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోనివ్వను. వచ్చిందా? పాము కాదేమో, కప్పేమో. కప్పెందుకు వస్తుందబ్బా? పాము కోసం కప్ప రాదు కదా. ఏమో బాబు, నాకు భయంగాను కంగారుగాను ఉంది. ఎందుకైనా మంచిది లైట్ లేసి పడుకుందామే. లైట్ లేస్తా. అది లైట్ వేస్తే ఇంకా పడుకోవడం ఎందుకు? భజన చేసుకుందాం, పుణ్యమైన వస్తుంది. ఒరేయ్ దక్షిణామూర్తి, నా కాపురంలో పాములు పోస్తామే, చెప్తా. దక్షిణామూర్తి గారు, మీరు చెప్పింది అక్షరాల నిజమే. పాము ఇక్కడే ఉంది, పైగా మీ పొట్ట మీదే ఉంది. అరవకండి, అరిచారు కరుస్తుంది. దాని సంగతి నేను చూసుకుంటానుగా, మీరు మాత్రం కదలకండి, కరుస్తుంది. రామా, దక్షిణామూర్తి గారిని కాటేస్తావా? అర్రే ఇటొచ్చేసిందే. ముంగిస లాంటి మనిషిని కాటేస్తావా? చచ్చింది చచ్చింది. చచ్చాను కదయ్యా, చంపావు కదయ్యా బాబు. అలేవారండి, చచ్చింది పాము. చూడండి, అర్రే పాము అనుకున్నాను, ఇది బెల్టా. సారీ. పాముకి బెల్ట్ కి తేడా తెలియలేదా నాయన నీకు? అమ్మో, రెడీ. రామ 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 రామ. థ్యాంక్ యూ. మరి అదే ఫీల్డర్ పొజిషన్ చూసుకోకుండా బ్యాటింగ్ చేస్తే ఇలా క్యాచ్ ఇచ్చి అలా అవుట్ అయిపోతాం. నాయుడమ్మ గారా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మిమ్మల్ని. చాలా కాలానికి వచ్చారే. అవునమ్మా, ఈ మధ్యన అన్ని ఇంటర్నేషనల్ కేసులు డీల్ చేస్తున్నాను. దాంతో బిజీ గజిబిజీ. ఇక్కడ కోర్టు పని మీద వచ్చాను. మళ్ళీ లాడ్జ్ ఎందుకు, మన ఇల్లు ఉంది కదా అని దిగిపోయాను. ఇల్లు అసలే చిన్నది, లాడ్జే బెటరేమో. అదేంటన్నయ్య, నాన్నగారి స్నేహితుడు టాకరాకొస్తే కాదని ఎలా అంటావు? ఏం పర్వాలేదు, మీరు ఇక్కడ ఎంత కాలమైనా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ నాన్నగారి మంచి బుద్ధులన్నీ నీకు వచ్చాయి. బై హూ ఇస్ దిస్ షార్ట్ బాయ్? మా దూర బంధువులండి. అత్తిల్ నుంచి అజారుద్దీన్ దగ్గర క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఓహో, దట్ బాయ్. ఇప్పుడే ఆ చౌరస్తాలో నాకు అజరుద్దీన్ కనపడి ఏమన్నాడు? కోస్తా జిల్లా నుంచి ఒక పనికి మాలిన బెధ వచ్చాడు, అది కోచింగ్ ఇచ్చి వస్తున్నాను అని చెప్పాడు. అజారుద్దీన్ మీకు తెలుసా? మరి అదే ఎంతన్నావు ఎందుకయ్యా? ఫేసును చూసి జడ్జ్ చేసుకోలేం. కొంచెం కష్టంలేండి. అసలు అజరుద్దీన్ కి కోచింగ్ ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? ఎవరు?
ఎప్పటికీ నేను ఎప్పుడున్న రోడ్డు మీద కనపడితే చాలు ట్రాఫిక్ అని కూడా చూడకుండా గురుగారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడి మీ లెగ్సే నా స్టెమ్స్ అని దండం పెట్టుకుంటాడు. అందుకే అతను అంత పైకి వచ్చాడు. ఈ మధ్యన వస్తున్నారులే కొంతమంది శిష్యులు, గురువులకే నామాలు పెట్టే కుక్క మూతి పిందెలని. అవునవును, ముందు మీరు స్నానం చేయండి, భోజనం ఏర్పాట్లు చేస్తా. అలాగే రండి. బాబు కొంచెం ఫీల్డర్స్ చూసి బ్యాటింగ్ చేస్తుండు.